హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టెంపుల్ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేస్తాను. మేము మా ఫ్యామిలీ అంతా కలిసి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. నేను కడపకు వచ్చినాను ఓటు వేయడానికి. సో అక్కడ నందలూరులో అంటే కడప నుంచి 1 అవర్ డిస్టెన్స్ అనమాట. సో అక్కడ టెంపుల్ ఉంటుందన్నమాట, సౌమ్యనాథ స్వామి టెంపుల్ అని. చాలా అంటే చాలా ఫేమస్. సో మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు ఈ టెంపుల్ డీటెయిల్స్ అంతా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. సో ఆ టెంపుల్కి వెళ్తున్నాము. మేమైతే రాజంపేట బస్ ఎక్కినాం అనమాట. ఎక్స్ప్రెస్ అయితే అక్కడ స్టాప్ ఉంటుంది, లగ్జరీ బస్ అయితే అక్కడ స్టాప్ లేదు. సో అందుకే ఎక్స్ప్రెస్ ఎక్కాము. సో చాలా రోజుల తర్వాత ఈ రూట్లో వెళ్తున్నాను అనమాట. అంటే చాలా రోజులుగా చాలా ఇయర్సే. మేము బీటెక్లో ఉన్నప్పుడు అయితే ఎన్ని టైమ్స్ వచ్చినామో, ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినాము ఈ టెంపుల్కి. నాకు ఈ టెంపుల్తో చాలా కనెక్షన్ ఉంది, చాలా ఇష్టం నాకు ఈ టెంపుల్ అంటే. మేము ఆల్మోస్ట్ టెంపుల్కి రీచ్ అయిపోయినాము. సో మనం వెంకటేశ్వర టెంపుల్ అంటే యాజ్ యూజువల్గా అక్కడ వీడియోస్ ఏం అలో ఉండదు కదా. సో నేను కూడా లోపల అయితే నేనేం వీడియోస్ అయితే తీయలేదు. సో మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయినాము. అక్కడ నుంచి మనకి ఆటో నందలూరు స్టాప్లో అక్కడ దిగితే మనకి అక్కడ లోపలికి ఒక 5 కిలోమీటర్స్ అనమాట. ఆటో ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇంకా మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయినాము. సో ఫస్ట్ అయితే దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఇంకా టెంకాయ కొట్టేసి ప్రసాదం అవన్నీ తీసుకున్నాం అనమాట. ఫస్ట్ ఈ టెంపుల్ గురించి చెప్తాను. సో ఈ టెంపుల్ మేము బీటెక్లో ఉన్నప్పుడు అసలు నాకు ఈ టెంపుల్కి ఉన్న కనెక్షన్ చెప్తాను. ఫస్ట్ నేను బీటెక్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్లో డ్రాయింగ్ నాకు బాగా సతాయించింది అనమాట. అంటే ఎప్పుడు 2 టైమ్స్ రాసినాను, 2 టైమ్స్ పోయింది. నేను 2-1 పాస్ అయిపోయినా, 2-2 పాస్ అయిపోయినా. పాస్ కాదు, నాకు మంచి మార్క్స్ వచ్చినాయి. కానీ డ్రాయింగ్లో మాత్రం నాకు సార్కే అది పోతూనే ఉంది. నాకు అస్సలు అర్థం అవ్వలేదు. సో ఏదో క్యాజువల్గా మేము మాట్లాడుకుంటూ ఉంటే ఈ టెంపుల్ గురించి మాకు తెలిసిందనమాట. సో అందుకే ఇంకా ఒకసారి వెళ్ళేసి వద్దాము అని ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్ళినాము. ఎప్పుడు ఫ్రెండ్స్తోనే వెళ్ళినా, ఇదే ఫస్ట్ టైం మా నాన్న మా అక్క వాళ్ళతో రావటం నేను. సో వెళ్ళినప్పుడు అక్కడ నేను సెమ్ ఎగ్జామ్స్ అప్పుడు వెళ్ళినాను అనమాట. అప్పుడు ఆ సెమ్తో పాటు మంచి మార్క్స్తో డ్రాయింగ్ కూడా నేను పాస్ అయిపోయినాను. అంటే నాకు మంచి మార్క్స్ వచ్చినాయి. నాకు అప్పటి నుంచి ఎంత ట్రస్ట్ అంటే అసలు ఈ టెంపుల్ అంటే నాకు అంత ఇష్టం అనమాట. సో ఎలక్ట్రికల్ అంటే ఎంతైనా కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి కదా సబ్జెక్ట్స్. మేము ఎవ్రీ సెమ్కి వచ్చి ఇక్కడ ముక్కొని వెళ్ళే వాళ్ళమంట. మంచి మార్క్స్ వచ్చేవి నాకు, నా ఫ్రెండ్స్కి అయితే. సో అట్లా చాలా బాగా ఈ టెంపుల్ గురించి తెలుసు. సో అలా వస్తూనే ఉంటాం అనమాట ఫ్రెండ్స్తో. సో నాన్న కూడా బాగా పర్మిషన్ ఇచ్చారనమాట, వెళ్ళి రండి అని. సో అలా ఈ టెంపుల్తో ఉన్న మా కనెక్షన్ అనమాట నాకు. సో ఈ టెంపుల్ గురించి ఏంటంటే, ఇక్కడ లోపల టెంపుల్కి వెళ్ళిన తర్వాత మనము దేవుణ్ణి కళ్ళు తెరిచి మనము మన కోరికని అంటే మన విష్ని మనం చెప్పాలన్నమాట. చెప్పిన తర్వాత 11 టైమ్స్ రౌండ్ తిరగాలి. ఆ తర్వాత మన కోరిక నెరవేరిన తర్వాత 1 వీక్ లోపల వచ్చి మనం 108 రౌండ్స్ తిరగాల్సి ఉంటుంది. సో ఇదే ఈ టెంపుల్ది రిచువల్ అనమాట. సో మేము అవన్నీ పూర్తి చేసుకొని ఇంకా వచ్చేసినాము. 1 అవర్లో మాకు దర్శనము అన్నీ అయిపోయినాయి అనమాట. సో చాలా బాగా జరిగింది దర్శనం కూడా. నాకు ఫ్రీగా ఉన్నప్పుడు టెంపుల్స్కి వెళ్ళడం అంటే ఇష్టము. పండగలప్పుడు అలాగ రష్ ఉన్నప్పుడు నాకు టెంపుల్స్కి వెళ్ళడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. సో ప్రశాంతంగా ఉండలేము, మనం గుడికి వెళ్ళడం అనేది ప్రశాంతంగా ఉండడానికి కదా అని అనిపిస్తుంది నాకైతే. సో ఇంకా మేమైతే ఇంటికి వచ్చి లంచ్ కూడా చేసేసుకున్నాము. సో ఇంకా ఈవినింగ్ అట్లా బయటికి వెళ్ళి నేను అక్క పానీపూరి తినడానికి వెళ్ళాం అనమాట. చాలా అంటే చాలా ఇష్టం నాకు ఈ పానీపూరి, మా కడపలో దొరికే పానీపూరి అంటే. సో ఐ హోప్ మీ అందరికీ ఈ చిన్న వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ లోపలికి వెళ్ళి వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.